బా బర్రెను కొన్నట్టే ఉన్నావు కదా అడిగి చేసి. మరి ఏమనుకున్నావురా ఈ ప్రసాద్ గారు అంటే నీళ్ళతోని మంట వండితాడు ఎరికేనా? అబ్బో నీ కథ చూస్తా అంటే ఇంకో ఏడాదిలో ఇంకో 50 బర్రెలు కొని కోళ్ళ ఫారం లెక్క బర్రెల ఫారం పెట్టేటట్టే ఉన్నావు గాని. ఏమనుకున్నావు మరి నేనంతా తలుసుకున్నా అంటే చేసే చూపెడతా. నేను ఇంత అంతా కాదు ఎరికేనా? తెలుసు బావా గింతాంతోనివి. ఏ బామర్ది అరే నీ అక్క ఏనేస్తా మరి. అబ్బా బావో నీ కథ చూస్తా అంటే బాగానే దూరం పోయేటట్టున్నావే. ఎందుకైనా మంచిది ఒక ఆటోగ్రాఫ్ పెట్టే, మళ్ళా దొరకవో. వీడు ఇప్పుడు ఆటోగ్రాఫ్ అడుగుతాడంటే రేపు 50 బర్రెలు కొన్నాక ఊరంతా అడుగుతాడు. బర్రెలు కొనేది ఏం ఆలోచిస్తానవి బావా, పెట్టే జల్దీ పెట్టు. మళ్ళా నువ్వు దొరకవో. కొసకు పెట్టు, కొసకు గిడ గానే పెట్టు. ఇక బొత్త ప్రసాద్ పోయి బర్ల ప్రసాద్ అవుతుంది కావచ్చు నీ పేరు. అంతే నీ అక్క ఏమనుకుంటున్నావు మరి ప్రసాద్ అంటే? నీకేంది దొరవు కాదు. సరే ఓ మంచి పోయేస్తాను. అరే చెప్పిన పోదాం పా, బర్రె గడ్డ చేద్దా. అయ్యో రానేమంత్రి పోయి గడ్డేవా గివ్వర్ తగ్గమంటావా నువ్వు? ఇక నువ్వు చేసిపోతావు నాకు తెలియదు రానే. మాగా తెలుసు నీకు. ఇక నువ్వు అనుకున్నదైతే సాధించావు. బర్రె కొనువన్నావు. ఇక కొన్నప్ప ఏ పని అరుచుకుంటూ బాగా. నువ్వేం పెట్టుకున్నావు మరి? ఉన్నా గడ్డ వెళ్ళేసిరే లచ్చకి గిట్ల వేసినట్టున్నా.